ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ఈ శుభ శుక్రవార శుభాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదూ? మంచిది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి అని. ప్రియులారా, దినాలు చెడ్డవి. మన పెద్దలు అన్నట్టు గడిచిపోయిన రోజులన్నీ మంచివే, ఇప్పుడు వస్తున్న ప్రతిరోజు కూడా చెడ్డదే. మరి చెడ్డ దినాలలో మనం ఉన్నాం. ఎక్కడా శాంతి సమాధానము లేదు. భయానకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మందిరాలలో ఆరాధన చేసే అవకాశం లేక యూట్యూబ్ ఛానల్ ద్వారానే దేవుని యొక్క వాక్యాన్ని విని మన గృహాల దగ్గరే మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ శుక్రవారం కూడా మీరందరూ సిద్ధపడి ఉపవాసం ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఉపవాసం ఉన్నవారికి ఉపవాసము లేని వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరులారా, మరి దేవుని యొక్క సాన్నిధ్యము సన్నిధి మనతో ఉంది. అయితే ఈ యొక్క లాక్డౌన్లో, ఈ కరోనా సమయంలో అనేక ఆత్మలు చల్లారిపోతూ ఉన్నాయి. చల్లారిపోయే పరిస్థితుల్లోనికి దిగజారిపోతూ ఉన్నాయి. ప్రతి వారం వాక్య ఆహారం చేత బలపరుస్తున్న దేవుడు ప్రియులారా, చాలామంది వాక్యానికి దూరమయ్యి, లోకానికి దగ్గరయ్యి, లోక వ్యసనాలకు దగ్గరయ్యి ప్రియులారా ఆత్మలో చల్లారిపోయిన పరిస్థితి కలిగిన వారిగా ఉంటున్నారు. ఈరోజు సమస్తాన్ని ఎరిగినవాడు మన దేవుడు అని మనం గుర్తించగలగాలి. ఆయన సమస్త కార్యాలు ఎరిగినవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు, ఆయన చిత్త ప్రకారమే సమస్తము జరుగుతుంది అని మనం గ్రహించగలగాలి. ఈరోజు దైవ సన్నిధానంలో దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డ మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఆయన మాట మరలా మనం విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడులాగున, తన దాసుని బలపరిచి ఆయన వాక్కు వినిపించులాగున అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ శుభ శుక్రవారము నాయనా, ఈ 7వ నెల చివరి రోజు, రేపు మరలా 8వ నెలలో మేము అడుగు పెట్టబోతూ ఉన్నాం. తండ్రి, ఈ 7వ నెల చివరి రోజు ఈ రీతిగా ఈ శుక్రవారము నాయన నీ పాదాల సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన మహాకృపకై నీకు వందనాలు. నా తండ్రి, గనులైన వారు, గొప్పవారు, అందచందములు గలవారు, ఆస్తి కలిగిన వారు నాయనా ఈరోజు ఈ సమయము చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన వారిగా ఉన్నారు. తండ్రి, మానవ మాతృలమైన మమ్మలను ప్రేమించి నీ స్వరక్తమిచ్చి మమ్మలను కొని నీ సొత్తుగా మమ్మలను చేసుకుని ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి ఈ రీతిగా ఈ దినమున మరలా నీ మాట వినడానికి, నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈరోజు కూడా నీ బిడ్డలు ఎంతమంది అయితే నీ మాట వినడానికి సిద్ధపడ్డారో వారందరితో కూడా మీరు మాట్లాడండి. నాయనా, ఏ మాట ఏ బిడ్డకు అవసరమో నువ్వు ఎరిగిన దేవుడవు, ప్రతి హృదయమును ఎరిగిన దేవుడవు. అయ్యా, అలసిన వారిని తెప్పరెళ్ళ చేయవాడవు నీవే, అలసిన వారిని ఊరటించేవాడవు నీవే. నాయనా, సొమ్మసిల్లిన ప్రాణములకు బలమునిచ్చే దేవుడవు నీవే. నాయనా, ఈరోజు నా తండ్రి, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నప్పటికీ నీ వాక్యము చేత వారిని ఆదరించండి, బలపరచండి. నీ వాక్యము సూటిగా మాతో మాట్లాడేది, నీ వాక్యం మమ్మలను బలపరిచేది. ప్రభువా, నీ వాక్యాన్ని నాయన ఈ ఉదయకాల సమయంలో శుక్రవారపు వేళ మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ దాసుని నోటికి నీ మాటలు మీరు అందించి వింటున్న మా అందరితో కూడా మీరే మాట్లాడి మమ్మలను బలపరచమని, మహిమ మీరే తెచ్చుకున్నామని, నాయనా నీ సన్నిధి మాకు తోడుంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మంచిది ప్రియులరా, కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. తనని ప్రేమించే వారి కొరకు మన దేవుడు ఏ కార్యమునైనా చేయగల దేవుడై ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, గమనించండి. రాజ్యములను తారుమారు చేసేవారు ఆయనే, రాజ్యములను కట్టేవారు ఆయనే, పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు, సింహాసనం మీద ఉన్న వారిని గడ్డి మేయించేవారు కూడా ఆయనే. ప్రియులరా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన కొరకు రాజ్యాలను తలకిందులు చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు దైవవాక్యాన్ని మనం చూస్తూ, ప్రియులరా, ఆయన ప్రజల కొరకు ఎలాంటి కార్యాలు ఆయన జరిగిస్తారో కొన్ని విషయాలు మనం విందాం. చూడండి, బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తనను మనందరము కూడా ఈరోజు నేర్చుకుందాం. కొన్ని విషయాలు చూడండి. 105వ కీర్తన 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియులరా, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఈ 4వ వచనంలో మనం చూస్తాము కదా, దేవుణ్ణి వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. మనం కొత్త నిబంధనలో చూస్తాము, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి కూడా ఆయన ధారాళముగా దయచేసే దేవుడై ఉన్నాడు. ప్రియులర, వాక్యం అంటుంది, ఆయన సన్నిధిని వెదకండి, యెహోవాను మీరు వెదకండి, ఆయన బలాన్ని మీరు వెదకండి. ప్రియులరా, ఆయనను మనం వెతకాలి అట. ఎతికితే ఆయన దొరికే దేవుడు. అలాగే ప్రియులరా, ఆయన బలాన్ని కూడా మనం వెతకాలి అని వాక్యం చెప్తుంది. ఆయన సన్నిధిలో అప్పుడప్పుడు కాదు కానీ నిత్యము వెతకాలి అని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయంలో చూసినప్పుడు, ఒకవేళ దేవుడిని ప్రజలు తడువులాడి కనుగొంటారేమో, ఒకవేళ దేవుని కొరకు ఎతుక్కుంటారేమో, తడువులాడతారేమో అని చెప్పి మన నివాసం యొక్క పొలిమేర్లను ఏర్పాటు చేసి ఆయనే మనకు కనపరుచుకుంటున్నారు అని చెప్పారు. ఆయన కొరకు మనం ఎదగడం ప్రారంభిస్తే దేవుడు మనకు కనిపించేవారిగా, ప్రియులరా, మన మాట వినేవారిగా ఆయన ఉన్నారు. ఆయన్ని మనము వెదకాలి. ఇక రెండవదిగా మనం గమనిస్తే, మనం అక్కడ చూస్తూ ఉన్నాము, ఆయన బలమును వెదకుడి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఆయన బలాన్ని గురించి మనం వెదకాలట. ఆయన బలము సామాన్యమైనది కాదు. ఆయనకు బలవంతుడు అని నామకరణం ఉంది. ఆయన ఏ కార్యమునైనా చేయగల సమర్థులు. సంసోను ఆ యొక్క దాగోను గుడిలో కట్టబడి ఉన్నప్పుడు, ప్రియులరా, ప్రార్థన చేశాడు. సంసోనికి బలమును దేవుడిచ్చినప్పుడు దాగోను గుడిని కూల్చగలిగాడు. అంటే ఒక మనిషి దేవుని వైపు చూసినప్పుడు ఈ శారీరక బలాన్ని ఆయన ఇవ్వగలరు, ఆత్మ బలాన్ని కూడా ఆయన ఇవ్వగలరు. ప్రియులరా, దావీదు కురసవాడే, పొట్టివాడే. ఆయనకున్న ఆ బలముతో కాదు గాని దేవుడిచ్చిన బలమును బట్టి గొల్యాతును కోల్చగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు, సింహాన్ని మేకపిల్ల వలె చీల్చగలిగాడు. అలాగే సంసోను కూడా సింహాన్ని చీల్చగలిగాడు. ప్రియులరా, ఆయన బలము చేతే కార్యములను మనం జరిగించగలం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన బలమును మీరు వెదకండి అని. నా ప్రియులరా, గమనించండి. మనం ఆయనను ఎదికినప్పుడు తప్పక ఆయన మనకు దొరుకుతారు. ఆయన వాగ్దానం చేసిన, ఆయన మాట ఇచ్చిన ఆ మాట నెరవేర్చడానికి ఆయన ఏ కార్యమైనా చేయగలరు. చూడండి, ఈ 105వ కీర్తనలో నుండే ఇంకొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను.
ప్రియులరా, ఒక మాట మనం గమనిద్దామా, చూద్దామా? చూడండి, 105వ కీర్తనలోనే ఇంకొక మాట నేను చదువుతా ఉన్నాను. 11వ వచనాన్ని నుంచి మనం చదువుకుందాం. ప్రియులరా, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడిగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. చూడండి, దేవుడట మనందరికీ ఈ మాట తెలుసు. కానాను దేశాన్ని ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పాడు. ప్రియులరా, ఆ మాట యాకోబుకు కట్టడగా ఉందట, ఇశ్రాయేలీలందరికీ కూడా నిత్య నిబంధనగా ఉందంట. దేవుడు ఇచ్చినటువంటి మాట, కానాను దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని అన్నాడు. మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. యాకోబు ఆ ప్రాంతానికి వెళ్ళడం, ఆ గోషేను అనే ప్రాంతంలో 70 మంది వెళ్ళి అక్కడ విస్తరించడం, అక్కడ సంతానాభివృద్ధిని దేవుడు వారికి కలగచేయడం, ఆ తరువాత ప్రియులరా ఐగుప్తీలకి అందరూ కూడా దాసులుగా ఉండడం మనందరికీ తెలుసు. అయితే దేవుడు వారికి ఇచ్చిన మాట ఏంటి అంటే, కానాను దేశాన్ని వీరికి స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని స్థిరపరచుకోవడానికి, ఆయన మాటను ప్రియులరా స్థిరపరచడానికి ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నట్టు మనం వాక్యంలో చూస్తాం. చూడండి, అక్కడ మనం గమనించినప్పుడు ఇంకొక మాట కూడా మనం చూడగలం. 13వ వచనంలో చూస్తే, వారు జనములో నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచు ఉండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస కలగనీయలేదు. ఆయన వారి కొరకు రాజ్యములను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రియులరా, యాకోబుకు ఇవ్వబడ్డటువంటి కట్టడ ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా ఇస్తానన్నటువంటి కానాను దేశానికి దేవుడు నడిపించడానికి ఈ ప్రజలందరినీ కూడా కాపలా కాస్తూ వచ్చాడట. ఆయన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయన చూస్తూ వచ్చాడట. ప్రియులరా, వారి కొరకు చేసినటువంటి అద్భుతాలను మనం అక్కడ చూస్తున్నాం. అభిషేకించిన వారి పట్ల ప్రత్యేకమైన కృప కలిగిన వాడిగా దేవుడు ఉన్నట్టు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రజల కొరకట ఆయన ప్రియులరా రాజ్యములను గద్దించాడట, రాజులను గద్దించాడట, దేశం మీదకి ఆయన కరువును రప్పించాడట, జీవనాధారమైనటువంటి ధాన్యం అంతటినీ కూడా కొట్టివేశాడట. మీరు గమనిస్తున్నారు కదూ. యాకోబుకి ఇచ్చినటువంటి మాటను స్థిరపరచడానికి ప్రియులరా ఆ ఇశ్రాయేలులకు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడానికి దేవుడు చూడండి ఎలాంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నారో. ప్రియులరా, అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క దేశం మీదకి ఆయన కరువును రప్పించాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆ దేశంలో ఉన్నటువంటి ధాన్యం అంతటినీ కూడా జీవనాధారంగా ఉన్న ధాన్యాన్ని ఆయన కొట్టివేశాడట. అంతేకాదు 17వ వచనంలో చూస్తాము, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసునిగా అమ్మబడెను అని రాయబడింది. ఇప్పుడు గమనించండి, ఈ ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు, వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడట? ప్రియమైన సహోదరులారా, యోసేపును వాడుకుంటా ఉన్నాడు. యోసేపుని ముందుగానే అన్నలు పగబట్టేటట్టుగా చేసి, అన్నలు అమ్మేటట్టుగా చేసి ఐగుప్తునకు దేవుడు పంపించాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు చేసే కార్యాలన్నీ కూడా మనం ఊహకందని కార్యాలుగా ఉంటాయి. మనం వాటిని అసలు గ్రహించలేం. ప్రియులారా, అసలు గ్రహించడానికి మనకు ఊహకు ఆ కార్యాలు అందవండి. మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఆదికాండంలో చూడండి, ఈ ఇశ్రాయేలీల యొక్క ఈ శర ఎప్పటి నుంచి ఎప్పుడు అసలు స్టార్ట్ అయింది ఇది అంటే, యోసేపు అక్కడికి వెళ్ళాడు, అమ్మబడ్డాడు,
యేసేపు ప్రధాని అయ్యాడు అనే సంగతులు మనకు తెలుసు. అలాగే యాకోబు ప్రియులరా, మరి ఆ ప్రాంతానికి తన యొక్క కొడుకును బట్టి అంటే యేసేపును బట్టి తన కుమారులందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుసు. అయితే అసలు ఆ ప్రాంతానికి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆ కరువు అనేది అసలు ఎందుకు కలిగింది? యేసేపు ఎందుకు అసలు ఐగుప్తునకు అమ్మవలసి వచ్చింది? అన్నలు ఎందుకు అతని మీద పగపట్టవలసిన పరిస్థితి వచ్చింది? అంటే ఈ మాటలని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆయన చిత్తము లేకుండా ఏ కార్యము మన జీవితాలలో జరగదు. ఈరోజు ప్రతి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితి కావచ్చు, మన దేశ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఏది దేవునికి తెలియకుండా రాలేదండి. అన్నీ ఆయన చిత్త ప్రకారమే వచ్చినవి. ఆయన బిడ్డల కొరకు ఆయన ఏ కార్యమునైనా చేయగలడు. ఆయన బలాన్ని మనం వెతకాలి. ఎతికితే ఆయన బలం ఎలాంటిదో మనకు తెలుస్తుంది. అందుకే ఆయన బలమును గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను. ప్రియులరా, ఈ ఆదికాండము 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాం గురించి కొన్ని విషయాలు అక్కడ మనం చదువుతూ ఉంటాం. చూడండి, 15వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేళ్లను, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గెద్దలు ఆ కలేబారముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని త్రోలివేసెను. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ప్రియులరా, గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అసలు ఈ ప్రజలందరూ కూడా అంటే యాకోబు ద్వారా వృద్ధైనటువంటి ఇశ్రాయేలు సంతతి అంతా కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు కొన్ని బలి పశువులను అబ్రహామును తనకు బలిగా అర్పించమని చెప్పాడు. అయితే ఇక్కడ అబ్రహాము వాటన్నిటిని కూడా బలిగా అర్పించి నడాలు ఖండించి దేని ఎదురుగాది పెట్టి, ప్రియులరా దేవదత వస్తుంది వాటిని దహించి వేస్తుందని చెప్పేసి కాపలా కాస్తా ఉన్నాడు. సాయంకాలం అయ్యేసరికి అబ్రహాముకి ఏం నిద్ర వచ్చిందంటండి? గాఢ నిద్ర కలిగింది. ఈ గాఢ నిద్రలో ఉన్నటువంటి అబ్రహాంకి ఈ చీకటి ఎప్పుడైతే కనిపించిందో, గాఢ నిద్ర ఎప్పుడైతే వచ్చేసిందో, ఈ గాఢ నిద్రలో అబ్రహాం ఉండగా ప్రియులరా ఆ యొక్క బలి అర్పించిన వాటి మీద పక్షులు వాలేసాయంటండి. ఎప్పుడైతే ఆ పక్షులు వాలాయో దేవుడు వచ్చాడు. ఆ తర్వాత అతన్ని శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని శపించాడు? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ప్రియులారా, వింటున్నారన్నమాట. నీ సంతతి వారు అని అన్నారు దేవుడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాక్ ఆ పరిస్థితి కలిగిందా అంటే ఇస్సాక్ బాగానే ఉంది. ఇస్సాక్ కాలం అంతా బాగానే సాగిపోయింది. కొన్ని కరువులు వచ్చినా, కొన్ని ఇబ్బందులు కలిగినా అంతా బాగానే సాగిపోయింది. అయితే ఇక యాకోబు కాలం వచ్చేసరికి ప్రియులరా, యాకోబు పరిస్థితులన్నీ కూడా తారుమారైనట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఇస్సాకు దగ్గర అనగా అన్న దగ్గర, ఆ యొక్క తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఉండవలసినటువంటి ఈ యాకోబు యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, యాసావు మీద అనగా అన్న మీద ఆ పగతో లేదా తల్లి చెప్పినటువంటి మాటతో ఈయన తీసుకున్నటువంటి పొందినటువంటి ఆశీర్వాదాలను బట్టి, యాసావు పగబట్టిన కారణాన్ని బట్టి ఆ తల్లి సలహాతో మేనమామ ఇంటికి పారిపోయాడు. మనందరికీ ఆ విషయాలు తెలుసు. తర్వాత అక్కడ వివాహాలు చేసుకోవడం, దాసదాసీలకు పిల్లలు పుట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. అయితే ఇవన్నీ జరిగిన తరువాత వీళ్ళకి పుట్టినటువంటి కుమారుడు అనగా రాహేలుకు పుట్టిన కుమారుడు యోసేపు. ప్రియులారా,
ఈ యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. మనందరికీ తెలుసు ఆ విషయం. అతని గురించి విచిత్రమైన అంగీని కూడా తయారు చేయించాడు యాకోబు. అయితే ఇతడు చక్కగా ఆ పరిస్థితులన్నీ కొనసాగుతూ ఉన్నప్పుడు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నప్పుడు అనుకోని సంఘటన జరిగింది వీళ్ళ కుటుంబంలో. ఏంటి ఆ సంఘటన అంటే, ఈ యోసేపు అన్నల చేత అమ్మబడ్డాడు. మనం అనుకుంటాం యోసేపుకి దర్శనాలు కలిగాయి, ఆ దర్శనాలు చెప్పడం వల్ల వాళ్ళు పగబెట్టారు. అంతేకాకుండా వాళ్ళ చెడుతనమును గురించి మరి తండ్రికి చెప్పిన కారణాన్ని బట్టి, అన్నల యొక్క చెడుతనాన్ని బట్టి తండ్రికి చెప్పాడు కనుక అన్నలు పగబెట్టారు అని మనం అనుకుంటాం. నిజమే, కరెక్టే, ఇవన్నీ జరిగాయి. అయితే ప్రియులారా, ఈ అన్నీ జరగడానికి ఒక ప్రణాళిక అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ విషయాలన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, వీటన్నిటి వెనకాల ఒక ప్రణాళిక ఉంది. ఎవరి ప్రణాళిక? దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క ఆర్థిక వ్యవహారాలలో, నీ వ్యవసాయంలో, నీ పరిస్థితులన్నిటిలో ఏదో ఒక కార్యము జరుగుతూ ఉంది. నువ్వు ఊహించని కార్యం, అనుకోని కార్యం జరుగుతుంది. అయ్యో, నేను ఎలా అనుకోలేదే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అనుకోని విధంగా కార్యాలు జరుగుతున్నాయి. ఇదేంటో నీకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు నష్టం అనిపిస్తూ ఉంది, కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంది, కొన్నిసార్లు ప్రియులారా నా అనుకున్న వారు మనకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఏంటో అర్థం కాక మనం సతమతం అవుతూ ఉన్నాం ప్రియులారా. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతిదానికి కూడా ఆయన ప్రణాళిక ఉంది. తన్ను ప్రేమించి వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి ఆయన జరిగించుచున్నాడు. పిల్లలకు ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రజలు, అబ్రహాము వాగ్దానము ద్వారా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము సంతతి ఇసుక రేణువుల వలె ఆశీర్వదించబడుతుందని చెప్పేసి దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహాము సంతతి అయినటువంటి ఇస్సాకు, యాకోబు, ఈ యాకోబు ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగము ఇసుక రేణువుల కంటే ఎక్కువగా వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. దానికి ఒక ప్రణాళిక, బెల్ట్ జరుగుతూ ఉంది ప్రియులరా. దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదంతా జరగడం, ఇదంతా ప్రియులరా ఎవరి సంకల్పం అంటే కేవలము దేవుని యొక్క సంకల్పం. అయితే తెలియక తొందరపడతా ఉన్నారు. మనం కూడా చాలాసార్లు తొందరపడతా ఉంటాం. ఏంటి మీ పరిస్థితులు? అనుకున్నది ఒకటైతే అయ్యేది ఇంకోటి అవుతుంది. ఏంటి మా బ్రతుకులు ఎలా జరిగిపోతున్నాయి అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక అది ఒక అద్భుతమైన ప్రణాళిక. ఈరోజు మన సంఘంలో, మన కుటుంబాలలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు ప్రియులారా. జరగదు. ఆయన బలమైన దేవుడు. ఆయన బలాన్ని మనం వెతుకుతున్నప్పుడు ఆయన బలము చేత అద్భుతమైన కార్యములను ఆయన జరిగించగల సమర్థుడై ఉన్నారు. ప్రియులారా, గమనించండి. మరి ఈ లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తిని, అనగా యోసేపుని, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు అమ్మబడ్డాడు. ముందుగా యోసేపుని ఎవరు పంపించారు అక్కడ అంటే, మనం కీర్తనలో చూసాం, 106వ కీర్తనలో ఎవరు పంపించారట? దేవుడే ఆయనను అక్కడికి ముందుగా పంపించాడు. చూడండి, 17వ వచనంలో తేటగా చూస్తున్న 105వ కీర్తనలో, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళను నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ నుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రణాళిక జరగడానికి ఇప్పుడు యోసేపును పంపించాడట. యోసేపు సంఖ్యల చేత బాధపడ్డాడట. ప్రియులారా, ఈ సంగతులన్నీ నెరవేరే వరకు కూడా, ఈ సంగతులు జరిగే వరకు కూడా దేవుని వాక్కు అతనిని పరిశోధిస్తూ వచ్చిందట. నా ప్రియమైన సహోదరుడా, నా సహోదరి, జాగ్రత్తగా విను. ఈరోజు దేవుడు నీ కుటుంబమును ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంపై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ వ్యాపారంపై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యంపై ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి ఎన్నో విధాలుగా కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటాడు. అందుకే ఏది జరిగినా దేవుని చిత్తము అని మనం గ్రహించగలగాలి. ఆయన చిత్తము లేకుండా ఆయన్ని ప్రేమించే వారి జీవితాలలో ఏది జరగదు ప్రియులరా. సమస్తము ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది అని మనం గ్రహించగలిగినప్పుడు ధన్యులమవుతామండి. ఇక్కడ దైవవాక్యంలో మనం చూస్తున్నాము, యోసేపును ప్రియులరా ముందుగా అక్కడికి పంపినవాడు ఆయనే. ప్రియులరా అక్కడ అమ్మబడ్డానికి కారణము ఎవరంటే దేవుడే అన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు సంకెళ్ళ చేత బాధపడ్డాడు, ఇనుము చేత తన ప్రాణాన్ని అక్కడ బాధించారు. దేవుడు చెప్పిన సంగతులన్నీ కూడా జరిగే వరకు కూడా అక్కడ పరిశోధించబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కాలంలో మనం చూస్తాం ప్రియులరా, ఆ రాజు వర్తమానం పంపి అతనిని విడిపించెను, ప్రజలను ఏలువాడు అతనికి విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటి యజమానుగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించెను. పిల్లరా, యోసేపును పరిశోధించిన తరువాత అన్ని విధాలా కూడా రాజు యొక్క మనస్సును మార్చి అన్ని యావత్తు అధికారము కూడా యోసేపు చేతులకు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. నా మాట మీకు అర్థమవుతుంది కదా. యోసేపును కొంతకాలం దేవుడు పరిశోధించాడట. ఈరోజు దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికను బట్టి నిన్ను పరిశోధిస్తున్నాడు. నా పట్ల కలిగిన ప్రణాళికను బట్టి నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతుంది కదూ ప్రియులరా. మనము యెహోవాను ఎతకాలి, దేవుణ్ణి ఎతకాలి, ఆయన బలాన్ని మనం ఎతకాలి, ఆయన సన్నిధిని నిత్యము ఎతకాలి. ఆయన బలాన్ని మనం ఎందుకు ఎతకాలో నేను చెప్తా ఉన్నాను. ఆయన బలాన్ని మనం ఎందుకు ఎతకాలి అంటే, ఆ బలవంతుడైన దేవుడు ఏ కార్యమైనా జరిగించగల సమర్థుడు. ఆ బలవంతుడైన దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారమే సమస్తమును మన జీవితాలలో ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రియులరా, ఆ కానాను అనే స్వాస్థ్యము వారు పొందడానికి ఎంత అద్భుతమైన ప్రణాళిక చొప్పున ఈ కార్యాలు జరిగిస్తున్నాడో చూడండి. అబ్రహామును ఆ యొక్క బలి విషయంలో శపించాడు దేవుడు. ఆ శాపము నుంచి మరలా విముక్తిని చేసేవాడు కూడా దేవుడే. ప్రియులరా, శపించిన వాడే శాపము నుంచి విముక్తిని చేయాలి. ఇప్పుడు దేవుడే శపించాడు. ఆ ప్రజలు 400 సంవత్సరాలు ప్రియులరా మరి ఆ దేశంలో దాసులై ఉంటారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అదే రీతిగా ఆ ఇశ్రాయేలు ప్రజలు 400 ఏండ్లు అక్కడ బానిసలుగా ఉన్నారు. మరలా దేవుడే వారిని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. ఆ విడిపించడానికి ప్రణాళిక ప్రకారం యోసేపును అక్కడికి పంపించాడు. ఆ యోసేపును అక్కడ పరిశోధించాడు కొంతకాలం. తరువాత రాజు యొక్క మనస్సు మార్చి ప్రియులరా రాజు సమస్త వాటి మీద అధికారం యోసేపుకి ఇచ్చేటట్టుగా చేశాడు. ప్రియులరా, ఎన్ని విధాల కార్యాలను దేవుడు జరిగిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడిచ్చిన మాట ప్రకారం యావద్ ఆస్తితో అక్కడ ఉన్నటువంటి బంగారం, ఆ వెండి అన్ని వస్తువులను కూడా తీసుకుని వారు ఐగుప్తు నుంచి ప్రయాణమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని మాట ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఆయన ప్రణాళిక ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక అండి. ఒకసారి మనందరము కూడా ఆలోచన చేయాలి ప్రియులరా. గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను చేసేవాడు మన ప్రభు. మరి ఈరోజు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మహత్కార్యాలను మన ప్రభువు జరిగిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆ ప్రణాళికతో ఆ యేసే పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు ఆయన బలమది, ఆయన బలము చేత అన్ని కార్యాలు చేయగలడు. ఆయన బలము చేత ఈ ఇశ్రాయేలు ప్రజలకు కానాను దేశాన్ని ఇవ్వడానికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ కానాను దేశాన్ని ఇవ్వడానికి, ఐగుప్తుకు తీర్పు తీర్చడానికి అనేక తెగుళ్లను రప్పించాడు. ప్రియులరా, అనేక విధాలుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి అరణ్య ప్రాంతంలో మన్నాను కురిపించి, పూరేళ్లను కురిపించి, రాతి నుండి నీళ్ళనిచ్చి, మారాను మధురముగా మార్చి ఎన్నో రకాల అద్భుతములు చేసి ప్రియులరా వారిని కానానుకు నడిపిస్తూ వచ్చాడు. అయితే ఆ కానాను ప్రయాణంలో ఆ వాగ్దానం పొందుకున్నటువంటి అనేక మంది రాలిపోయినట్లుగా, దేవుని మీద సొనిగి ప్రియులార వారు సంహారకుని చేత సంహరించబడినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. ఈరోజు నీ జీవిత ప్రయాణంలో ఆయన ప్రణాళికలో నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు, ఇరుకులు, యాతనలు ఎన్నో కలగొచ్చు.
వాటిలో నువ్వు విసుకుపోతే, సొనిగితే దేవుని మీద జాగ్రత్త సుమా. సొనిగేవారుగా కాదు, కానీ మన జీవితంలో ఏది జరిగినా ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. నా బలవంతుడైన దేవుడు నా జీవితంలో ఏదో ఒక అద్భుత ఆశ్చర్య మహత్కార్యమును జరిగించబోచున్నాడు గనుకే, నా మీద ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు గనుకే, ఆయన వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చబోచున్నాడు గనుకే నా జీవితంలో ఈ కార్యములన్నీ జరిగిస్తున్నాడు అని ప్రియులరా, నీవు నేను కూడా ఈరోజు ఎరిగిన వారిగా ఉండాలి. కనుక ఈరోజు మనకు జరుగుతున్న ప్రతి సంభవములో ఆయన బలాన్ని మనం వెతకాలి. అంతేకాదు నిత్యము ఆయన సన్నిధిని మనం వెతకాలి. అవును నాయన, బలవంతుడైన దేవుడా, నాయన నిజమే, నువ్వు రాజులను గద్దించే దేవుడవు నాయన. నా తండ్రి, ఇశ్రాయేలుకి ఇస్తానన్న స్వాస్థ్యము కొరకు ఏసేపు నాయన అమ్మబడేటట్టు చేశావు. ఏసేపును ఆ దేశంలో పరిశోధించావు. ఏసేపు నాయన ఆ దేశంలో ప్రధాని అయ్యేటట్టుగా చేశావు. ఆ తర్వాత కాలంలో ఆ ప్రజలను అక్కడ సంతానాభివృద్ధి చేసి విస్తరింపచేసి నాయన వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు బలముతో ఆస్తితో బయలుదేరేటట్టుగా ఆ ప్రయాణంలో ఎన్నో అద్భుతములు చేసి వారిని నడిపించావు తండ్రి. నీ ప్రణాళిక గొప్పదయ్యా అని ఆయన బలాన్ని బట్టి మనం స్తుతిందాం. ఆయన బలాన్ని మనం వెతుకుదాం. మూడవదిగా ప్రియులరా, ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఒకరోజు కాదండి. మనలో చాలామంది ఎలా ఉన్నామంటే, కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, ఆ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎతకటం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం. ప్రియులరా, అలా మానకూడదు. విసుకక ప్రార్థన చేయుడి అని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ప్రియులరా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ న్యాయం కొరకు మరి ఆ అధికారి దగ్గరికి, ఒక కఠినాత్ముడైనటువంటి అధికారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా యాతన పెట్టాడట. కానీ ఆ తల్లి విసుకుపోలేదట, తిరిగిందట. చివరికి ఆ యొక్క కఠినాత్ముడైన న్యాయాధిపతి న్యాయాన్ని తీర్చాడట. యేసై అంటాడు, అంతకంటే నేనేమన్నా కఠినాత్మున్నా అంటాడు. ప్రియులారా, మనకున్న పరిస్థితులను బట్టి ఇసుకుపోకుండా నిత్యము మనం వెతికితే తప్పకుండా మన జీవితాల్లో అయినా కార్యాలు చేస్తారు. కాబట్టి ఈరోజు 3 విషయాలు మీకు నేను చూపిస్తా వచ్చాను. దేవుణ్ణి ఎదకండి. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎతుకుతూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన కొరకు మన ప్రాణం ప్రియులారా ఎప్పుడు నిత్యము ఆశపడతా ఉండాలి. నీ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అన్న రీతిగా దేవుని కొరకు ఆకలి దాహము కలిగిన వారిగా మనం ఉండాలి. రెండవదిగా ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన బలమును మనం వెతకాలి. ఆయన బలముతో సమస్త కార్యాలు జరిగించగలడు. దానియేలును సింహాల బోనులో కాపాడిన దేవుడు, నెబుకద్నెజరును ప్రియులారా గద్దె మించి కిందకు దింపేసిన దేవుడు, గడ్డి మేయించిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని గుండములో కాపాడిన దేవుడు ఆయన బలము చేత ఏ కార్యమునైనా చేయగలడు అని మనం గ్రహించగలగాలి. ఇశ్రాయేలుకు స్వాచ్ఛంగా ఇస్తానన్న కానాను కొరకు, అబ్రహాముకి ఇచ్చిన మాట కొరకు ఆయన సమస్తమును జరిగించి యేసేపును పంపించి అక్కడ అద్భుతమును చేస్తాడు అని మనం ప్రియులారా ఆయన బలాన్ని బట్టి ఆయన్ని స్తుతించగలగాలి. ఇక మూడవదిగా ఆయన సన్నిధిలో నిత్యము కూడా మనము ఎదికే వారిగా ఉండాలి. ఎప్పుడైతే యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించెదరు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన సన్నిధిని నిత్యము మనం ఎదుకుతా ఉంటే యెహోవాను ఎదికే వారందరూ కూడా హృదయంలో ఎలా ఉంటారంటమ్మా? సంతోషముగా ఉంటారట. ఈరోజు మనం దేవుణ్ణి ఎదుకుతా ఉంటే మనందరం ఎలా ఉంటాం? హృదయంలో సంతోషంగా ఉంటాం. ఈరోజు విచిత్రమైన సంగతి ఏంటంటే, పైకి అందరూ సంతోషంగా ఉన్నారు, హృదయంలో బాధ కలిగి ఉన్నారు. ప్రియులారా, కానీ దేవుడు అంటారు, ఆయన్ని ఎతికేవారు పైకి ఎలా ఉన్నా హృదయంలో సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు, డౌట్ లేదు. ప్రియులారా, దేవుణ్ణి కలిగిన వారు బలము కలిగి ఆశ్చర్య కార్యాలను జరిగిస్తారు. ప్రియులారా, నేను ఒక కామెంట్ నేను చదువుతా వచ్చాను వాట్సాప్లో. ఒకప్పుడట ఈదులో ముగ్గు జల్లితే ఫంక్షన్ అంట, ఇప్పుడు ఈదులో ముగ్గు జల్లితే టెన్షన్ అంట. ప్రజలందరూ టెన్షన్లో ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో అంటాడు, నువ్వు టెన్షన్ పడే పని లేదు బిడ్డ, నీ హృదయంలో నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఎదుగుతున్నావు కాబట్టి.
దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. ఆయన తెగుళ్ళు వచ్చినా, ఏమండి, ఏ కార్యాలు జరిగినా, రాజ్యాల్లో మార్పులు వచ్చినా, ఏది జరిగినా అది నా దేవుణ్ణి ఎదికే వారి యొక్క మేలు కొరకే, వారి హృదయములో ఆనందమును దేవుడు కలగచేయడానికే అని మనం విశ్వసించి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరి హృదయాలలో సంతోషమును నింపుగాక. మనందరము యెహోవాను ఎదుకుదుముగాక. మోకరించండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఇంతవరకు అద్భుతమైనటువంటి నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు. నిజమే నాయన. నా తండ్రి, నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా నా తండ్రి దేవా, మిమ్మలను మేము ఎతకాలి, మీ బలమును ఎతకాలి, మీ సన్నిధిని నిత్యము ఎతకాలి. ఎప్పుడైతే తండ్రి నిన్ను ఎతుకుతామో నూతన బలాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే నీ బలాన్ని వెతుకుతామో నీ ఆశ్చర్య కార్యాలను మేము చూస్తాం. నీ సన్నిధిని నిత్యము ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు హృదయంలో సంతోషం కలిగిన వారిగా మేము ఉంటాం అని 3 విషయాలు మీరు మాతో ఈరోజు మాట్లాడారు. నిజమే నాయన. విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా, నిత్యము నిన్ను వెతకడానికి, నీ బలమును వెతకడానికి, దేవా నిన్ను వెతకడానికి మాకు సహాయము చేయండి. మా దోషాలు క్షమించండి. మానవ మాతృలము తండ్రి. నాయనా, ఈ లాక్డౌన్లో, నాయనా, ఈ ఖాళీ సమయాలలో మేము ఏ రీతిగా ఉంటున్నామో నువ్వు ఎరుగుదువు తండ్రి. నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు, మా సంఘ బిడ్డలందరినీ క్షమించు అయ్యా. మేమందరము కూడా తండ్రి సిద్ధపడ్డవారిగా, భక్తులుగా ఉండడానికి, నీ ప్రణాళికలో ఉండడానికి, నీ బలముతో ముందుకు సాగడానికి నీ కృప మా అందరికీ అనుగ్రహించి ప్రభువా, నీ సన్నిధి కాంతిలో బిడ్డలందరినీ దీవించి మరలా మేమందరము కలిసి ప్రార్థించే వరకు నీ కృప మాపై ఉంచి అయ్యా, రేపటి ఆదివారము అయ్యా, మొదటి ఆదివారము తండ్రి, నీ బల విషయంలో మీరే కృపమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు. అందరూ కూడా మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని పాటలు పాడుకునండి, ప్రభుని ఆరాధన చేయండి. తరువాత ఈ వాక్యాన్ని విన్నారని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం విన్న తరువాత ముగింపు ప్రార్థనలో మీరు అందరూ పాలు పంపులు పొందండి. పిల్లరా, ప్రభు సన్నిధానంలో భయభక్తులు కలిగి ఉండండి. అదే రీతిగా ఆదివారము మనం ప్రభు యొక్క బలను తీసుకునేటువంటి సందర్భం. మరి ఉన్న పరిస్థితులను బట్టి, ప్రభు చిత్తాన్ని బట్టి ఏ రీతిగా ముందుకు సాగాలో నేను తర్వాత మీకు తెలియచేస్తాను. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయండి. ప్రభు ప్రతి వారిని ఆశీర్వదించి ఆయురారోగ్యములను దయచేయుగాక. అందరికీ వందనాలు. దేవుని కృప ప్రతి వారికి తోడయుండునుగాక. మనందరము కూడా దేవుని ఎదుగుదుముగాక, ఆయన బలమును ఎదుగుదుముగాక, ఆయన సన్నిధిని నిత్యము ఎదుగుదుముగాక, ఆయన్ని వెతికి హృదయమందు సంతోషముగా ఉందుముగాక. ఆమేన్.